సూర్య స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు. ఇక గగన్ భూమిని భుజంపై వేసుకొని, "భూమి, నువ్వు కనుక లేకపోతే నేను ఎప్పుడో వాళ్ళ సంగతి చూసేవాడిని. ఇప్పుడు నువ్వు నీ ప్రాణం మీదికి తెచ్చుకున్నావు. ఇప్పుడు నా ప్రాణం కంటే ముందుగా నీ ప్రాణాలు నాకు ముఖ్యం భూమి. నేను నిన్ను కాపాడుకుంటాను భూమి. వాళ్ళ అంతు కూడా చూడాలి" అని గగన్ అనుకుంటూ ఏడుస్తూ భూమిని తీసుకువెళ్తూ ఉంటాడు. శరత్చంద్ర సూర్యకి ఫోన్ కాల్ చేస్తాడు. ఆ ఫోన్ కాల్ సౌండ్‌కి సూర్యకి మెలకువ వచ్చేస్తుంది. "ఏంటి సూర్య, ఆ గగన్ గాడు దొరికాడా? నా కూతురు భూమి క్షేమమేనా?" అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, "లేదు సార్, ఆ గగన్ గాడు దొరికాడు. మళ్ళీ తప్పించుకొని పారిపోయాడు. కానీ నీ కూతురు భూమిని కూడా తీసుకువెళ్ళిపోయాడు. నీ కూతురు భూమి చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంది. గాయాలయిపోయాయి. బ్రతుకుతుందో లేదో డౌటే. అయినా కూడా ఆ గగన్ గాడు ఎందుకు బ్రతకనిస్తాడు నీ కూతుర్ని? మీరు త్వరగా వెళ్తే మీ కూతుర్ని మీరు కాపాడుకోగలరు. మీ కూతుర్ని మీకు దక్కనివ్వకూడదని వాడు చాలా కక్ష కట్టాడు. కాబట్టి త్వరగా వెళ్లి కాపాడుకోండి" అని సూర్య గగన్‌పై లేనిపోని చెప్పటంతో, "లేదు, ఆ గగన్ గాడి అంతు చూస్తాను. నా కూతుర్ని కాపాడుకుంటాను. ఆ గగన్ గాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టను" అని శరత్చంద్ర ఫోన్ పెట్టేసి వెతకడానికి వెళ్తాడు. దారిలో రక్తపు మడకలు ఉంటే ఆ మడకలు ఆధారంగా శరత్చంద్ర గన్ పట్టుకొని వస్తూ ఉంటాడు. ఇంకోవైపు సూర్య కూడా తన రివాల్వర్ తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక గగన్ ఏడుస్తూ భూమిని తీసుకువెళ్తూ ఉంటే ఇద్దరు వ్యక్తులు ఎదురు వస్తారు. "తాత, తాత, నా భూమిని కాపాడుకోవాలి. ఇక్కడ దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా? అడ్రస్ చెప్పండి, నేను తీసుకువెళ్తానని" గగన్ అంటే, "అదిగో బాబు, ఆ జలపాతం కనిపిస్తూ ఉందే, ఆ జలపాతం దాటి అవతల వైపుకు వెళ్తేనే నువ్వు ఏ ట్రీట్మెంట్ అయినా, హాస్పిటల్ అయినా చూడొచ్చు. కానీ ఇటు పక్కయితే ఏమీ లేవు బాబు" అని చెప్పటంతో, "అయ్యో, నేను నా భూమిని కాపాడుకోవాలి. ఎంత కష్టమైనా సరే ఆ జలపాతం దాటి వెళ్తాను" అని గగన్ అనుకుంటూ తీసుకువెళ్తూ ఉంటాడు. అలా గగన్ భూమిని తీసుకువెళ్తూ ఉంటే శరత్చంద్ర కనిపెట్టేస్తాడు. రివాల్వర్‌ని గురిపెట్టేస్తాడు. "రేయ్ గగన్‌గా, నువ్వు నా కూతురికి చేసిన అన్యాయానికి నేను నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. కానీ నా బుద్ధి చూడు, నేను నిన్ను కాల్చాలనుకోవటం లేదు. ఎందుకంటే నా మనసు అంగీకరించటం లేదు. కానీ నా కూతురికి చేసిన అన్యాయం ఉంది చూడు, నేను నిన్నైతే క్షమించను. ఏంటో నాలాంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళు ఎందుకు తగులుతారో. నా కూతురు కోసమైనా నేను నిన్ను చంపాల్సిందే" అని మళ్ళీ తుపాకీని గురిపెడతాడు. అలా శరత్చంద్ర షూట్ చేద్దామని అనుకుంటూ ఉంటే మళ్ళీ షూట్ చేయలేక కళ్ళు మూసుకుంటాడు. సరిగ్గా శరత్చంద్ర వెనకల సూర్య నిలబడి షూట్ చేసేస్తాడు. గగన్ వీపుకి బుల్లెట్ తగులుతుంది. దాంతో గగన్ కుప్పకూలిపోతూ ఉంటాడు. అయినా కూడా తీసుకువెళ్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక భూమిని తీసుకువెళ్ళలేక అక్కడున్న చెట్టుపై పడుకోబెడతాడు. శరత్చంద్ర ఇదంతా చాలా బాధగా చూస్తూ ఉంటే సూర్య మాత్రం పైశాచికంగా నవ్వుతూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. ఇక గగన్ భూమితో గడిచిన జ్ఞాపకాలు అన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. "భూమి, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. భూమి నాకు కావాలి" అని చెర్రీతో గగన్ చెప్పిన మాటలు, భూమి ఐ లవ్ యూ అని గట్టిగా కేకలు పెడుతూ చెప్పిన మాటలు మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. "నీకు నీ నాన్న ప్రేమ దక్కాలంటే నేను ప్రాణాలతో ఉండకూడదు భూమి" అని గగన్ మనసులో అనుకుంటూ స్పృహలో లేని భూమిని చూస్తూ అలా అలా చూసుకుంటూ ఉంటాడు. అయితే అక్కడంతా తడిగా బంకమట్టి ఉండటం వల్ల గగన్ జారిపోతూ ఉంటాడు. అలా గగన్ భూమిని చూస్తూ ఆ జలపాతం లోయలో పడిపోతూ ఉంటాడు. "భూమి, భూమి" అని అరుస్తూ కేకలు పెడుతూ పడిపోతూ ఉంటాడు. శరత్చంద్ర కూడా చాలా బాధగా కన్నీళ్లు పెడుతూ గగన్ పడిపోతుంటే అలా అలా చూస్తూ ఉంటాడు. అయితే సూర్య మాత్రం చాలా పైశాచికంగా, "రేయ్ గగన్‌గా, నేను నా చేతులతో నీ ప్రాణాలు తీయాలనుకున్నాను. నువ్వు నన్నే కొడతావా? నా కల నెరవేరిందిరా. ఇది అపూర్వ గారి అదృష్టమో నా అదృష్టమో నాకు తెలీదు, కానీ నా చేతుల్లోనే నీ ప్రాణాలు పోయాయి. రేయ్, నా కల నెరవేరిందిరా, నా కల నెరవేరింది. నా చేతులతోనే షూట్ చేశాను" అని పైశాచికంగా నవ్వుతూ ఉంటాడు. "ఆపరేషన్ సక్సెస్. నీ కథ ముగిసిందిరా గగన్. ఇక నువ్వు తిరిగి రాలేవంటూ సూర్య అనుకుంటూ ఉంటాడు. శరత్చంద్ర పరుగులు పెడుతూ భూమి దగ్గరికొచ్చి, "అమ్మ భూమి, అమ్మ భూమి" అంటూ వెలువెల్లాడుతూ ఏడుస్తూ ఉంటాడు. తర్వాత చెర్రీ ఒక చెట్టు కింద అటు ఇటు తిరుగుతూ చాలా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే ఒక కానిస్టేబుల్ బైక్‌లో అక్కడికి రావటంతో, "ఏంటి సార్, ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు? మా గగన్ అన్నయ్య గురించి ఏదో మాట్లాడాలన్నారు. మా గగన్ అన్నయ్య ఎక్కడ? ఏమైంది? చెప్పండి, చెప్పండి" అని చెర్రీ నిలదీస్తూ ఉంటే, "మీ గగన్ అన్నయ్య వాటర్ ఫాల్స్ జలపాతంలో పడి చనిపోయాడు. మీ గగన్ అన్నయ్య ప్రాణాలతో లేడు" అని చెప్పటంతో, "లేదు, మీరు అబద్ధాలు చెప్తున్నారు. మా గగన్ అన్నయ్యపై ఏదో కుట్ర చేశారు. మర్యాదగా నిజం చెప్పండి. ఏం చేశారు మా గగన్ అన్నయ్యని? నిజం చెప్తారా లేదా" అని
అతని షర్ట్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. "రేయ్! నేను నిజమే చెప్తున్నాను. ఆ జలపాతంలో పడిపోయిన చోట మీ అన్నయ్య ఫోన్ దొరికింది. ఇదిగో ఇదే ఆ ఫోను. మీ అన్నయ్య బ్రతికే ఛాన్స్ అయితే అస్సలు లేదు. జలపాతం లోయలో పడిపోయాడు. ఎప్పుడో చనిపోయాడు. నేను నీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామనే వచ్చాను. ఇదిగో ఫోన్. ఇంకేం దొరకలేదంటూ అతను ఇచ్చేసి వెళ్తాడు. ఇక ఆ ఫోన్‌ని చెక్ చేసుకున్న చెర్రీ, తనే ఆ ఫోన్ ఇచ్చాడు కాబట్టి అర్థమైపోతుంది. ఏంటి అన్నయ్య చనిపోయాడా? అయ్యో! నా చేతులారా నేనే అన్నయ్యని చంపుకున్నానా? అన్నయ్య! అని గట్టిగా కేకలు పెడుతూ కుప్పకూలి ఏడుస్తూ, అయ్యో! ఈ వార్త వినటానికా నేను అన్నయ్యకి ఫోన్ ఇచ్చి భూమితో పంపించింది. లేదు ఇలా జరిగుండకూడదు అన్నయ్య. నువ్వు చచ్చిపోలేదన్నయ్య. నువ్వు బ్రతికే ఉంటావన్నయ్య. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. నువ్వు చచ్చిపోవటానికా అన్నయ్య నేను నిన్ను ప్లాన్ చేసి పంపించింది లేదన్నయ్య లేదు అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఒక బైక్‌కి అడ్డు వస్తాడు. "రేయ్! నువ్వు ఇంట్లో చెప్పే వచ్చావా? నా బైక్ కింద పడి చావాలనుకుంటున్నావు. చూసుకురావాలి కదా! కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా?" అంటూ అతనితో వెళ్తాడు. అసలు భూమి ఏమైపోయింది? భూమి గురించి ఎలా తెలుసుకోవాలి? పెద్దమ్మకి ఎలా నిజం చెప్పాలి? అసలే నాన్నకి బాగోలేదని పెద్దమ్మ చాలా విలువిల్లాడిపోతోంది. ఇప్పుడు అన్నయ్య గురించి తెలిస్తే పెద్దమ్మ తట్టుకోగలదా? ప్రాణాలతో ఉండగలదా? అయ్యో! పెద్దమ్మ నీకు ఎలా చెప్పాలి పెద్దమ్మ అని చెర్రి తల పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. హాస్పిటల్లో ఉన్న వినాయకుడి గుడి దగ్గర శారద పూజలు చేస్తూ వేడుకుంటూ ఉంటుంది. స్వామి నా భర్తను బ్రతికించావు. నా కొడుకుని కూడా కాపాడు తండ్రి. వాడు అడవుల్లో తిరుగుతున్నాడు. వాడు ఏ తప్పు చేయలేదు. చిన్నప్పటి నుంచి వాడికి కష్టాలేనా? నా కొడుకు క్షేమంగా నా కళ్ళ ముందుకు వచ్చేలా చెయ్యి తండ్రి అని వేడుకుంటూ కొబ్బరికాయ కొట్టడంతో అది కాస్త కుళ్ళిపోతుంది. ఏంటి స్వామి నన్ను ఇలా భయపెడుతున్నావు? నా కొడుక్కి ఏమీ కాకూడదు. ఎందుకు తండ్రి ఇలా చేస్తున్నావు? అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే చెర్రి రావటంతో రే చెర్రి చెప్పరా గగన్ అన్నయ్య ఎక్కడ? చెప్పు చెప్పు అని శారద ఏడుస్తూ ఉంటే, పెద్దమ్మ అక్కడ గగన్ అన్నయ్య చనిపోయాడని చెప్తున్నారు పెద్దమ్మ అని చెర్రి ఏడుస్తూ చెప్తాడు. ఆ మాట వినగానే శారద షాక్‌లో ఉండిపోతుంది. పెద్దమ్మ పెద్దమ్మ అని చెర్రి గట్టిగా పిలవటంతో, లేదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నా కొడుక్కి ఏమీ కాదు అని శారద ఏడుస్తూ ఉంటే, లేదు పెద్దమ్మ అక్కడ కాల్పులు జరిగాయంట. జలపాతం ఉందంట. జలపాతంలో పడిపోయి అన్నయ్య చనిపోయాడంట. ఇదే చెప్తున్నారని చెర్రి చెప్పడంతో, దేవుడా ఏంటి ఇలా చేస్తున్నావు? లేదు నా కొడుకు చనిపోలేదు. ఒకవేళ నా కొడుకు చనిపోతే నువ్వు దేవుడివే కాదు. నువ్వు లేనట్లే అని శారద దేవుణ్ణి నిలదీస్తూ ఉంటుంది. వాడు నా కొడుకు కాదు. నా ఊపిరి. నా కొడుకు చనిపోలేదు. నేను అక్కడికి వెళ్లి చూస్తాను. నా కొడుకుని చూసుకుంటాను అని శారద వెళ్తుంటే, ఆగు పెద్దమ్మ అని చెర్రి అడ్డుపడుతున్నా కూడా, లేదు నా కొడుకు బ్రతికే ఉన్నాడు. నేను అక్కడికి వెళ్లి గగన్‌ని ఇంటికి తీసుకొస్తానని శారద పరుగులు పెట్టి వెళ్తుంది. తరువాత సూర్య లాకప్‌లో ఉన్న అపూర్వ దగ్గరికి వచ్చి అన్ని విషయాలు చెప్పటంతో ఇక అపూర్వ కూడా చాలా పైశాచికంగా, సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. అంటే ఆ గగన్ గాడిని మా బావే షూట్ చేశాడు. మా బావ వల్లే ఆ గగన్ గాడు బుల్లెట్ తగిలి లోయలో పడిపోయారని అనుకుంటున్నాడు. అంతే కదా! అని అపూర్వ అంటుంది. అవును మేడం. ఆయన షూట్ చేసింది మిస్‌ఫైర్ అయిపోయింది. నేను మాత్రం కరెక్ట్‌గా షూట్ చేశాను. దానివల్లే గగన్ జలపాతంలో పడిపోయాడు. కానీ శరత్ చంద్ర గారు షూట్ చేయటం వల్లే గగన్ పడిపోయాడని ఆయన కూడా అనుకుంటున్నాడు అని సూర్య చెప్పటంతో, ఒకే దెబ్బకి 3 పిట్టలు. ఆ గగన్ చావుతో ఆ శారద భూమి కూడా చచ్చినట్లే అని అపూర్వ అంటే, ముగ్గురు కాదు మేడం. ఇప్పుడు తారా మెల్లో గగన్ గాడు తాళి కట్టాల్సి ఉండేది. కానీ ఇప్పుడు వాడేమో కట్టలేదు. ఇప్పుడు ధ్రువ, పూరీల పెళ్ళేమో జరిగిపోయింది. ధ్రువ ఊరుకుంటాడా? పూరి ఊరుకుంటుందా? ఆ తార ఊరుకుంటుందా? అని సూర్య చెప్పటంతో, అయితే ఆ పూరి జీవితం కూడా నాశనం అయిపోయినట్లే. ఒకే దెబ్బకి 4 పిట్టలనమాట. సూపర్ సూర్య ఇప్పుడు మా బావే వాడిని చంపాడనుకుంటున్నాడు కాబట్టి అది అలాగే ఉండనివ్వు. ఇప్పుడు కేపీ నాకు అప్రూవల్‌గా మారి నన్ను భూమి జైల్లో పెట్టించాలనుకుంది. ఇప్పుడు వాటినన్నింటినీ ఆధారం చేసుకొని మనము ఇంకొక ప్లాన్ చేద్దాము. ఆ గగన్ గాడికి మరణము, భూమికి శిక్ష. నన్ను జైల్లో పెట్టిద్దాం అనుకుంది కదా! అని మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. మేడం మీ ప్లాను సూపర్‌గా ఉంది మేడం. దీంతో భూమి పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. కాకపోతే చాలా రిస్కీ అని సూర్య చెప్పటంతో, ఎంత రిస్క్ అయినా పర్వాలేదు. బయట ఉన్న నా కూతురు ఎంత డబ్బైనా అరేంజ్ చేస్తుంది. నేను బయటికి రావాలి. ఆ భూమి పూర్తిగా కొలాప్స్ అయిపోవాలి అని అపూర్వ చెప్పటంతో, సరే మేడం నేను అమలు చేస్తాను అని సూర్య వెళ్తాడు. భూమి దీంతో ఈ కథ క్లైమాక్స్‌కి వచ్చేస్తుంది. నీ ముగింపు చాలా బాగుంటుంది. ఆ ముగింపు ఎలా ఉంటుందో నేను చూస్తాను కదా! అని పైశాచికంగా నవ్వుతూ ఉంటుంది. తర్వాత హాస్పిటల్‌లో స్పృహలో లేని భూమిని మనకి చూపిస్తూ ఉంటారు.